అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే దత్త జయంతిని పురస్కరించుకొని అయితే రాష్ట్ర నలుమూలల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ? బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 13 years అవుతుంది. ఓకే, అంటే మొన్నటి వరకు అయితే కొంత మధ్య మానేరు జలాశయానికి సంబంధించి నీరు రాకనైతే కొంత ఇబ్బందులు అయితే ఏర్పడాయి కదా. మరి ఎట్లా వచ్చారు? అప్పుడు వచ్చిరా? మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? రాలే ఓకే మధ్యలో. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఇప్పుడైతే బోర్డు సదుపాయం అనేది కల్పించడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, కొంచెం మెయింటెనెన్స్ బాగుండాలి ఇంకా. ఓకే, అంటే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? ఫెసిలిటీ బాగాలేదు. ఓకే, అంటే ఇప్పుడే కదమ్మా కొంచెం మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం బాగుండే అండి. ఓకే, ఈ సంవత్సరం ఇట్లా ఉంది. ఓకే, అంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయా మరి? నెరవేరుతాయండి ఖచ్చితంగా. ఓకే, ఎంతమంది వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడు మేము 5 members 5 వచ్చినాం. members వచ్చారు. ఎంతసేపు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? 2 hours అవుతుందండి. ఓకే, 2 hours అవుతుంది. ఓకే, అంటే కొంత బోటు సదుపాయాన్ని ఇంకా కల్పిస్తే బాగుంటుంది అంటారా? క్యూ లైన్ కూడా సరిగ్గా లేదు. ఓకే, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు అంతే. అటు సెక్యూరిటీ వాళ్ళని కూడా కేర్ చేస్తలేరు. ఓకే, అట్లా ఉంది. ఓకే, ఏం తెలుసు మీకు దత్తాత్రేయ స్వామి గురించి? ఏం చెప్తారు మీరైతే? నాకు అంతగా తెలియదులేండి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడ నుంచి అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ నుంచి సైతం, రాష్ట్ర నలుమూల నుంచి సైతం భక్తులు అయితే ఇక్కడికైతే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మా, ఇక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంనగర్ నుండి వచ్చినామండి. ఓకే, ప్రతి ఏటా వస్తుంటారమ్మా ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం అండి, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం మేము. ఓకే, అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడైతే? ఒక దీవిలాగా అయితే అనిపిస్తుంది, కొంత నీరు రావడం కావచ్చు, అన్ని అయితే కల్పించడం జరిగింది కదా. చాలా బాగుంది, వాతావరణం బాగుంది. ఇది ఒక పర్యాటక స్థలం చేస్తే ఇంకా చాలా బాగుంటది. చాలా మంది భక్తులు వస్తారు. భక్తులకు తగిన సదుపాయాలు కూడా కల్పించాలి. ఇంకా బోటింగ్ సిస్టమ్ ఇంకా బాగుంటే బాగుండేది. ఇంకా ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే రోడ్డు సదుపాయం వేస్తామని సైతం అధికారులు కావచ్చు, అంతే పాలకులు సైతం చెప్తున్నారు. అదైతే సైతం ఇంకా భక్తులకైతే కొంత ఇబ్బందులు కలగకుండా సైతం ఉంటుంది కదా. అవునండి, రోడ్డు సౌకర్యం వేస్తే కూడా చాలా బాగుంటుంది. అందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే రోడ్డు సదుపాయం వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే ఒక మహిళా భక్తురాలు సైతం చెప్తున్నారు. ఈరోజు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. గతంలో అయితే బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు అయితే కొంత హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకైతే బోర్డు సదుపాయం కల్పిస్తానైతే మాట ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అయితే ఈ సంవత్సరం అయితే ఇక్కడికైతే తనైతే బోర్డు సదుపాయాన్ని సైతం కల్పించడం జరిగింది. భక్తుల రవాణా దృష్ట్యా కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఇబ్బందుల దృష్ట్యా అయితే బోర్డు సదుపాయాన్ని సైతం కల్పించడం జరిగింది. ఇక్కడికైతే పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ శయనాకారంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామిని అయితే దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయైతే భక్తులు అయితే ప్రగాఢంగా అయితే విశ్వసిస్తారు. ప్రస్తుతం ఇక్కడ సంబంధించి అయితే అనేక పూజా కైంకర్యాలు సైతం ఇక్కడ ఆలయంలో అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే వేములవాడ ఆలయానికి అయితే కూతవేడి దూరంలో అయితే దత్తాత్రేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ వేములవాడ ఆలయానికి సైతం రాష్ట్ర నలుమూల నుంచి, తెలంగాణతో పాటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం దత్తాత్రేయ స్వామిని అయితే దర్శించుకుంటే మంచి జరుగుతుందని అయితే ప్రగాఢంగా అయితే విశ్వసిస్తారు. ప్రస్తుతం అయితే కొన్ని ఇబ్బందుల వల్ల మధ్య మానేరు జలాశయానికి సంబంధించి కొన్ని ఇబ్బందుల వల్ల అయితే ఇక్కడికైతే రాకపోకలకు సంబంధించి అయితే కొంత అంతరాయం అయితే ఏర్పడింది. ఇప్పుడైతే ఒక బోర్డు సదుపాయాన్ని సైతం కల్పించడం జరిగింది. ఈ రోజు అయితే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. కొంత భూమి పూజ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఏర్పాట్లు సైతం భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేసే అవకాశం ఉన్నట్టయితే కొంత అధికారులు అయితే వెల్లవిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడదాం. సార్, ఇక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కరీంనగర్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది అండి మీకు ఇక్కడ? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అంటే గతంతో చూసినట్లయితే ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఎట్లా ఉందండి? గతంలో రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి? ఓకే, కరీంనగర్. కరీంనగర్ నుంచి. ఓకే, ఏం చెప్తారు ప్రస్తుతం ఇది ఆలయానికి సంబంధించి వచ్చి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తారు ఎవరైనా, అంతే కదా. ఓకే, అంటే ఇప్పుడైతే కొంత అయితే స్వయంభూ వెలిసింది ఆలయం అయితే ప్రస్తుతం ఇక్కడికైతే ఇప్పుడైతే జనాలు సైతం ఆలయం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి పుణ్యానికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి. ఓకే, ఇంకా కొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటారు? చాలా బాగుంటుంది, ఏర్పాటు చేసినాక బాగుంటుంది అసలు. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్, మాది ఈ గ్రామము. నేను డాక్టర్ పీచర్ వేణుగోపాలరావు. నేను ఈ గ్రామవాసిని. మేమే ఈ స్థాయికి ఏరుకున్నదంటే మా గ్రామస్తుల కృషి. మా గ్రామస్తుల కమిటీ ఏర్పడి ఇంత స్థాయి వరకు చేర్చినాము. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు ఉండే. గత జయంతి ఉత్సవాలప్పుడు మా మంత్రి ప్రభాకర్ గారు హామీ ఇచ్చినట్టు రోడ్డుకు శాంక్షన్ అయింది. త్వరలో ఈరోజు వచ్చి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. తర్వాత కేంద్ర మంత్రి గారు బోట్ ఇచ్చారు. కాకపోతే మేము కోరేది ఏంటంటే ఈ గ్రామంలో పుట్టి స్థాయికి ఇంత తీసుకొచ్చి కష్టపడ్డాం మా గ్రామవాసులం. ఇది స్పెషల్ టెంపుల్ ఇది. దీన్ని ఇంకా హామీలు ఇచ్చినట్టు దీన్ని అక్కడి వరకు రోడ్ వేసి
దీన్ని ఒక ఆధ్యాత్మిక పర్యాటక రంగంగా అనేక వసతులు కల్పించి కుదురుపాకను దత్త మండలం పేరుతో కుదురుపాక కేంద్రంగా మండలాన్ని ఏర్పరిచి కనుక ఇవన్నీ ఏర్పాట్లు చేస్తే ఇది చాలా పెద్ద ఎత్తున ఒక ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. కనుక మేము ఈ గ్రామవాసిగా నేను ఇక్కడ వెల్మ సంఘ ప్రధాన కార్యదర్శిని ఆర్గనైజర్ని కనుక మేమే చాలాసార్లు రిప్రజెంట్ చేసినాం. ఈరోజు కూడా అడగబోతున్నాం మంత్రి గారిని. అంటే ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం చాలా వరకు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడికి వస్తే కోరికలు అయితే నెరవేరుతాయి. మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి ప్రస్తుతం అయితే తెలంగాణ నలుమూల నుంచి సైతం ఇక్కడికైతే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. వాటిని సైతం వారైతే అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే కొంత ఆ బోర్డు సదుపాయం సైతం కల్పించడం జరిగింది కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా కొంత విరాళాలు సైతం ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రస్తుతం అయితే ఆలయ అర్చకులు కావచ్చు ఇతరత్ర సైతం చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, అంతేకాకుండా ఎవరైనా స్వామికి సంబంధించి దత్తాత్రేయుడికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే ఏం చెప్తారు సార్? సార్ ఇప్పటివరకైతే మేము గ్రామవాసులమే చందాలు వేసుకొని చేస్తున్నాము. తక్కువ బయట నుంచి వస్తున్నాయి కనుక ఫస్ట్ ఈ పెద్ద ఎత్తున సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు కేవలం గ్రామస్తులు కొద్దిమందే ఇస్తున్నారు. వాటితో అన్నదానము ఇవన్నీ డెవలప్మెంట్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మనకు సౌకర్యాలు కల్పిస్తే ఈ సౌకర్యాలు ఈజీగా ఉంటాయి. ఇట్లాంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ పోతాయి. కావాల్సింది అంటే అన్నీ ఒకటేసారి కావు. మేము అడుగుతూ ఉన్నాం. అడిగినట్టు లాస్ట్ టైంకి ఇప్పటికీ చేంజ్ ఉంది, రోడ్ అవుతుంది కనుక చాలా మార్పు వస్తుందని మాకు నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఇది పెద్ద కేంద్రంగా మారుతుందని మాకు నమ్మకం ఉంది. ఇక్కడికి వచ్చిన కొంత భక్తులు కూడా ఓపికగా సహకరించాలి. ఇట్లాంటప్పుడు ఇవన్నీ సహజమే. కొన్ని ఇబ్బందులు వస్తాయి, జామ్ అవుతూ ఉంటుంది, కొద్దిగా ఓపిక అవసరం. ఏ ఊర్లో జరిగినా కూడా కొంతమంది కమిటీ వాళ్ళు ఆర్గనైజర్లు ఫ్రీగా వస్తారు పోతారు కనుక కొద్దిగా ఓపిక అవసరమని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే రావడం జరుగుతుంది. వీరితో పాటు అయితే ఇక్కడ నిర్వాహకులు సైతం ఇక్కడైతే ప్రస్తుతం అయితే మనతో అయితే మాట్లాడడం జరిగింది. కొంత ప్రభుత్వాలు సైతం చొరవ చూపాలి, ఆధ్యాత్మిక కేంద్రంగా సైతం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే వస్తారని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా కొంత ఓపికగా అయితే భక్తులు అయితే దర్శనం అయితే చేసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడికైతే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని హామీలు సైతం ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం మీద చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.